హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో క్యాబేజీ టిక్కీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. వీటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఈవినింగ్ టైంలో మీరు పిల్లలకి ఈ క్యాబేజీ టిక్కీలు అనేవి స్నాక్స్గా చేసి పెట్టారంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. వీటి టేస్ట్ అలా ఉంటుందండి. ఇప్పుడు ఈ క్యాబేజీ టిక్కీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ముందుగా దీనికోసం అయితే నేను ఒక క్యాబేజీ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ క్యాబేజీని ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత నేనైతే ఈ క్యాబేజీ టిక్కీల కోసం ఒక 1/2 kg వరకు క్యాబేజీ తీసుకున్నానండి. ఇలా తీసుకున్న ఈ క్యాబేజీని మనం ఇప్పుడు సన్న పీసులుగా కట్ చేసుకోవాలి. మరి సన్నగా కాకపోయినా కొంచెం లావుగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదులేండి. చూసారు కదా, మొత్తము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ క్యాబేజీ తురుము మొత్తాన్ని ఈ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని నీట్గా ఒక 2 times వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని వంపేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ క్యాబేజీ మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి మరొక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ఒక 2 tablespoons వరకు అల్లం ముక్కలు వేసుకోవాలండి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు ఒలిచి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి దీన్ని కూడా మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఒక బౌల్ తీసుకున్నామండి. ఇలా బౌల్ తీసుకున్న తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి క్యాబేజీ పేస్ట్, ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. తర్వాత అదే కప్పుతో 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలండి. టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. తర్వాత ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనం బాగా కలుపుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తము ఈ క్యాబేజీ పేస్ట్కి బాగా పట్టేటట్టు ఈ విధంగా మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తరువాత ఇందులో నేను చాట్ మసాలా వేయటం మర్చిపోయానండి. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఈ మొత్తాన్ని కలుపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకోవాలండి. ఈ ప్లేట్ తీసుకున్న తర్వాత ఇందులో కొంచెము ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్ ఈ ప్లేట్ మొత్తానికి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి క్యాబేజీ పేస్ట్, ఈ పేస్ట్ని ఈ ప్లేట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్యాబేజీ పేస్ట్ని ఈ ప్లేట్కి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఎక్కడ లావుగా పలచగా లేకుండా మొత్తం ఈవెన్గా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం 2 times ఇలా ట్యాప్ చేయాలి. ఇలా చేసిన తర్వాత దీన్ని మనం ఇప్పుడు ఆవిరిలో ఉడికించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి కానీ లేదా ఏదైనా వెడల్పాటి గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఈ కడాయి పైన క్యాబేజీ పేస్ట్ వేసుకున్న ఈ ప్లేట్ని ఇలా పైన ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం పైన మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది ఒక 20-25 minutes పాటు ఆవిరితో ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, మనకు ఇది చేతికి ఏమాత్రం అంటలేదు, అంటే ఇది మనకు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత ఈ ప్లేట్ తీసి పక్కన పెట్టి దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో పీసెస్ అనేవి కట్ చేసుకోండి. నేనైతే నాకు నచ్చిన షేప్లో పీసెస్ అనేవి కట్ చేసుకుంటున్నాను. మీకు ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా మీరు ఈ పీసెస్ అనేవి కట్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ ఎడ్జ్లను కొంచెం కట్ చేసి వీటిని పక్కకు తీసేసుకోవాలండి.
అన్నిటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకు ఆవిరిలో ఉడికించుకోవటం వల్ల ఈ పీసెస్ అనేవి మనకు ఎంత పర్ఫెక్ట్గా ఎంత చక్కగా వచ్చాయో. వీటన్నిటిని కూడా మనం ప్లేట్లో తీసేసుకుందాం. వీటి స్మెల్ అయితే చాలా బాగుందండి. చూసారు కదా, మనకు ఇవి మరి అంత సాఫ్ట్గా ఉండవు, మనకు క్రిస్పీగా బాగుంటాయండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకుంటాం కదా. చూసారు కదా, అన్ని పీసెస్ని ఈ ప్లేట్లో తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. కడాయి బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ క్యాబేజీ పీసెస్లను 1 బై 1 ఈ విధంగా ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. అన్నిటిని కూడా ఇదే విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి 2 వైపులా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. వీటిని మీరు డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా బాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మీరు డీప్ ఫ్రై చేసుకున్నారంటే ఇవి మనకు కొంచెం క్రిస్పీగా చాలా బాగుంటాయండి టేస్ట్ అనేది. చూసారు కదా, ఇది రెడీ అయిపోయింది. మనం ప్లేట్లో తీసేసుకుందాం. అన్నిటిని కూడా ఇదే విధంగా 1 బై 1 మనం ప్లేట్లోకి తీసేసుకున్నామండి. అన్నీ ఒకేసారి రెడీ అవ్వవు కదా, ఫ్రై అయినట్టు ఒక్కొక్కదాన్ని మనం ఈ విధంగా ప్లేట్లో తీసేసుకున్నాం. వీటన్నిటిని కూడా మనం ప్లేట్లో తీసేసుకున్న తర్వాత మనం మిగిలిన వాటిని కూడా ఇదే విధంగా డీప్ ఫ్రై చేసేసుకుందామండి. చూసారు కదా, ఇవి కూడా మనకు రెడీ అయిపోయినాయండి. వీటిని కూడా మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాం. చూసారు కదండి, క్యాబేజీ టిక్కీలు ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇంకెందుకు లేటు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ టిక్కీలు అనేవి రెడీ అయిపోయినాయి. వీటిని మనం టమాటో సాస్తో సర్వ్ చేసుకొని తిన్నారంటే వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకైతే తప్పకుండా నచ్చుతుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.